everyone, welcome back to our channel. సో మీకు thumbnail చూసి అర్థమయ్యే ఉంటది, ఇప్పుడు మా ఇంట్రడక్షన్ చూసి కూడా అర్థమయ్యే ఉంటది. ఇవాళ మా గర్ల్స్ లేడీస్ డే అవుట్ అన్నమాట. సో ఇది మాకు వీకెండ్, లాంగ్ వీకెండ్, 3 days హాలిడేస్ వచ్చాయి. కొంచెం మన టైం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అందరం ఓన్లీ గర్ల్స్ వరకు బయటకు వచ్చాము. సో ఎన్నో మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ లాంగ్ వీకెండ్ కోసం, ఎందుకంటే జాబ్స్ చేసి చేసి అందరు చాలా అలసిపోయి ఉన్నారు. అందుకే కొంచెం బ్రేక్ కావాలి. అండ్ ఇవాళ ఫస్ట్ డే, మాకు వీకెండ్ స్టార్ట్ అయింది, ఇవాళే ఫస్ట్ డే అనమాట. సో ఫస్ట్ డేనే మనం వెళ్ళిపోతాం, నెక్స్ట్ డేస్ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి బయటకు వచ్చాము. సో మా గర్ల్స్ డే అవుట్ రోజు మేము సిటీలో ఏం చేసాము, ఎక్కడ తిరిగాము, యూజువల్ గా కొన్ని షార్ట్ క్లిప్స్ చూపిస్తాం అనమాట. ఒక చిన్న ఈవెంట్ కూడా జరుగుతుంది, లైట్ షో లాగా. అది కొంచెం తిరిగేసి కొంచెం రిలాక్స్ అయిపోయి తినేసి ఇంటికి వెళ్ళిపోతాము. సో కమ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాకు ఇప్పుడు వింటర్, బాగా చల్లగా ఉంది బయట. యూజువల్గా మన ఇంటి దగ్గర ఉన్న కోల్డ్నెస్ కన్నా సిటీకి వస్తే ఆ బిల్డింగ్స్ మధ్యలో ఎందుకో తెలియదు సన్ రైస్ ఎక్కువ రావు కదా, సో ఇంకా ఎక్కువ చల్లగా అనిపిస్తుంటుంది. సో అందరూ జాకెట్స్ వేసుకునే ఉంటారు. ఆ జాకెట్స్ ఒక బరువు అనిపిస్తుంది, కానీ బట్ తప్పదనమాట, కోల్డ్నెస్కి తట్టుకోలేము ఇక్కడ. ఎస్పెషల్లీ మన గర్ల్స్కి ఇలా వింటర్లో ఎలాంటి టాప్ వేసుకున్నా, ఎలాంటి డ్రెస్ వేసుకున్నా జాకెట్ కిందే కవర్ అయిపోద్దని చెప్పి ఎక్కువ డ్రెస్సెస్ కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు నాకైతే. సో ఇంట్రెస్ట్ రాకపోయినా షాపింగ్కి అయితే వెళ్ళాలని ఇంట్రెస్ట్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. సో ఫస్ట్ షాపింగ్కి వెళ్దాం, ఏదైనా లైట్గా షాప్ చేద్దామని చెప్పి షాపింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. బట్ బిఫోర్ దట్ కాఫీ కావాలి, కాఫీ పడాలి అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయ్యారు. సో అందుకే స్టార్ బక్స్కి వెళ్తున్నాం. ఇక్కడ రోడ్ క్రాస్ చేయలేదు. సో యూజువల్గా అట్లయితే క్రాస్ చేయదు ఇక్కడ. ఎవరైనా పోలీస్ లాగా చూస్తే వాళ్ళు ఫైన్ వేస్తారనమాట, ఎందుకంటే అక్కడ సిగ్నల్ లేదు కదా. కానీ మేము జస్ట్ అలా వచ్చేసాం, ఎవరు లేరని చూసుకొని. బట్ యూజువల్గా అయితే అలా రాకూడదు. ఈ కాఫీ షాప్ ఫుల్ బిజీ ఉంది. యూజువల్గా స్టార్ బక్స్ ఎప్పుడు బిజీనే ఉంటుంది, బట్ ఇవాళ ఇంకా వీకెండ్ కదా, అండ్ యూజువల్గా సిటీకి కూడా వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇవాళ. సో అందుకే ఇంకా బిజీ ఉంది. మీరు ఎవరైనా స్టార్ బక్స్ ఫ్యాన్స్ ఉన్నారా? నేనైతే అంత పెద్ద ఫ్యాన్ అయితే కాదు, బట్ యూజువల్గా నేను కాఫీయే చాలా తక్కువ తాగుతాను. ఈవినింగ్ టైం అయితే అస్సలు తాగను, అదెందుకు నా స్లీప్ డిస్టర్బ్ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. ఇక్కడ లైన్లో నిల్చొని ఇంకా ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసేసుకున్నాము లైట్గా, ఎందుకంటే మళ్ళీ తిరగలేం కదా ఎక్కువ అని చెప్పేసి. పక్కన ఒక చిన్న గిఫ్ట్ షాప్ అనమాట, చిన్న గిఫ్ట్ షాప్, అండ్ అందులో ఐటమ్స్ కూడా చాలా చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇందులోకి వెళ్ళి చూద్దామని ఇందులో చూసాము. యూజువల్గా నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మన బుక్స్ మీద వ్రాప్ చేసుకొని చిన్న చిన్న స్టిక్కర్స్ అంటించుకునే వాళ్ళం కదా. నేను ఈ చిన్న చిన్న బొమ్మలవి ఎంత ఎగ్జైట్ అయ్యేదానో, నా దగ్గర బీటెక్ వరకు కూడా ఉన్నాయి ఇలాంటి స్టిక్కర్స్. కానీ అవన్నీ ఇక్కడ సాఫ్ట్ టాయ్స్లో చూసాను, బాగున్నాయి. బొమ్మలు మాత్రం చిన్నగా ఉన్నాయి కానీ వాటి రేట్లు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. కానీ జస్ట్ చూడడానికి మాత్రం చాలా క్యూట్ ఉన్నాయి. తర్వాత H&M స్టోర్కి వచ్చాము. అండ్ యూజువల్గా విండో షాపింగ్ అని చెప్పినాం, కానీ మేమైతే షాపింగ్ చేసినాము. వచ్చిన తర్వాతకి మన అమ్మాయిలం షాపింగ్కి వచ్చాక ఏదైనా ఒక ఐటెం తీసుకోకపోతే ఎలా చెప్పండి.
సో మా షాపింగ్ అయిపోయింది, బయటకైతే వచ్చేసినాము. వింటర్ కదా, చాలా తొందరగా చీకటి పడుతుంది, తొందరగా అప్పుడే డార్క్ అయిపోతుంది అనమాట. అండ్ మేము ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ అలా వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నాము. ఎక్కడైనా కార్లో తిరగొచ్చు, కానీ సిటీకి వస్తే మాత్రం నడుచుకుంటూనే తిరగడం కుదురుతుంది. ఎందుకంటే చిన్న సందులు అన్నీ కూడా బై వాక్ అయితేనే కుదురుతుంది అనమాట మనకి. అండ్ ఇక్కడ ఒక లేడీ స్ట్రీట్స్ మీద మంచి మ్యూజిక్ ప్లే చేస్తుంది. సో ఆటమ్ సీజన్లో ఈ ట్రీస్ అన్నీ కూడా మంచి కలర్లో ఉండి చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సిటీలో ఈ ట్రీస్ అన్నీ కూడా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేదాన్ని సిటీకి, బట్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. బాగా మిస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు మొన్న వెళ్తే. మొత్తం కొంచెం కొత్తగా కూడా కనిపించింది. సిటీలో వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వీటిని ట్రామ్స్ అంటారు. చాలా చిన్నగా ఉంటాయి, ట్రైన్ అంత పెద్దగా ఉండవు అనమాట. సో ఇది ఎక్కాం మేము. అండ్ విత్ ఇన్ ద సిటీ అయితే ఇది ఫ్రీ, దీనికి మనీ కూడా ఏమీ ఖర్చు ఉండదు. వీడియో తీస్తున్నాను చెప్పి ఈ పాప చాలా తెలివి అటు తిరిగి కవర్ చేస్తుంది అనమాట. కొంచెం సిగ్గుపడుతుంది, ఫస్ట్ టైం కదా ఇట్లా వీడియోలు తీయడం, అందరికి అలవాటు ఉండదు కదా. ఇక్కడ ఏదో పర్ఫార్మెన్స్ లాగా చేశారు, అందుకే అంత క్రౌడ్ ఉంది అక్కడ అందరు నిల్చొని. వాళ్ళే చేయడం ఎందుకు, మనం కూడా చేద్దామని చెప్పి మా వాళ్ళు ఇక్కడ డాన్స్ స్టార్ట్ చేశారు. మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారనమాట. అండ్ మేము కూడా ఇక్కడ కొన్ని రీల్స్ అవి ఇవి తీసుకున్నాం, చిన్న షార్ట్స్ లాంటివి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి. సో చీకట్ అయింది, డార్క్ అయింది కదా, సో అందుకే లైట్ షో స్టార్ట్ చేశారు. బిల్డింగ్స్ మీద జస్ట్ ఇలా విజువల్స్ ప్లే చేశారనమాట లైట్ షో అంటే. సో అలా కొంచెం సేపు లైట్ షో చూసి తిందామని రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాము. సిటీలో యూజువల్గా ఆ లైట్స్ అవి ఇవన్నీ చూస్తే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ అక్కడ మ్యూజిక్తో పాటు అక్కడ ప్లెజెంట్గా అనిపించింది వాటర్ పక్కన. అండ్ మేము విలాస్ అని ఈ రెస్టారెంట్కి వచ్చినాము. ఇది ఇండియన్, సౌత్ ఇండియన్, మలేషియన్ అండ్ శ్రీలంకన్ అన్ని మిక్స్డ్ ఉందన్నమాట. అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వీకెండ్ కదా, ఫుల్ అంటే ఫుల్ బిజీ ఉంది, ఇక్కడ అంతా ప్యాక్డ్ అయిపోయింది. మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము ఇక్కడ టేబుల్ కోసము. ఇక్కడ వీళ్ళది థాలీ స్పెషల్ అంటే నేను థాలీయే ఆర్డర్ చేశాను. మనకి ఇండియాలో అయితే ఫుల్ ఐటమ్స్ అవి ఇవి ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి కదా, బట్ ఇక్కడ చాలా లిమిటెడ్గా ఉంటాయి ఇట్లాంటి ఆప్షన్స్. అందుకే సరే అని చెప్పి నేను ఆ థాలీయే ఆర్డర్ చేశాను. ఇది షెఫ్ స్పెషల్ బనానా లీఫ్లో శ్రీలంకన్ స్టైల్లో చికెన్ ఒకటి, మటన్ ఒకటి చెప్పాను అనమాట, తవా అని. ఇట్ వాస్ సో యమ్మీ, అసలు బాగా నచ్చింది. కానీ క్వాంటిటీ ఒకటి తక్కువ వచ్చింది, బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. షెఫ్ అలా తవాని డైరెక్ట్గా సిజ్లింగ్ దాన్ని తీసుకొని వచ్చి అలా కట్ చేసి మాకు సర్వ్ చేశాడు.
తను రెస్టారెంట్ మేనేజర్ చాలా బాగా మాట్లాడింది. మేమందరం గర్ల్స్ ఇలా బయటకు వచ్చాము అంటే మీరు చాలా ఫ్రీక్వెంట్గా రావాలి, ఇలా అప్పుడప్పుడు రావాలి అని ఎంకరేజ్ చేసుకుంటూ తను డ్రింక్స్ కూడా మాకు స్పాన్సర్ చేసింది. అండ్ వెనకుండా ఈ కొటేషన్ నాకు చాలా క్యూట్గా అండ్ మంచి క్యాచీగా బాగా అనిపించింది, డిఫరెంట్గా. సో అలా డిన్నర్ అయిపోయాక కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ట్రైన్ స్టేషన్కి వచ్చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ మరీ ఫ్రీక్వెంట్గా ఇలా రావాలి, అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తుండాలి, కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అని చెప్పి అనుకున్నాము. బట్ ఎప్పుడు తెలియదు కదా, మనం ప్లాన్ చేసి వెళ్ళేంత వరకు కూడా అందరూ వస్తారు, ఇలా కుదురుతుంది అని మనకు తెలియదు. బట్ ఫైనలీ అవర్ డే ఈజ్ డన్. నేనైతే ఫస్ట్ టైం ఇలా వెళ్ళడము. మీరు కూడా మీ గర్ల్స్ బ్యాచ్తో ఎప్పుడైనా బయటికి వెళ్ళుంటే మీకు ఏమైనా మంచి మెమరీస్ ఉంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Bye.